ఏపీలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ఏపీ సీఎం చంద్రబాబు చర్చించారు. ఏపీలోని వివిధ సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సహాయంపై వివరాలు వెల్లడించారు. బడ్జెట్లో కేటాయించిన నిధులు విడుదల చేయాలని కోరారు. వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సహాయంపై పెండింగ్లో ఉన్న అంశాలతో పాటు అంతర్రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారంపై చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి బృందం ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉంది. పలువురు కేంద్ర మంత్రులతోనూ సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్టాప్ వర్క్ ఆఫ్ ఆర్డర్ శాశ్వతంగా ఎత్తివేసేలా నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ ఆర్డర్ కారణంగా ప్రాజెక్టు అమలులో అవరోధాలు ఏర్పడుతున్నాయని వివరించారు. అలాగే పోలవరం కుడి ఎడమ ప్రధాన కాలువల సామర్థ్యం పెంపు కారణంగా పెరిగిన వ్యయాన్ని రీఎంబర్స్మెంట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫేజ్ 2కి ఆర్థిక సహాయం అందించాలన్నారు. అలాగే ఫేజ్ 2కు సంబంధించి భూసేకరణ, పునరావాసం, రక్షణ కట్టలు వంటి పనులు చేపట్టాల్సి ఉందని వివరించారు. వీటికి అదనంగా సుమారు 32,000 కోట్ల నిధులు అవసరం అవుతుందని స్పష్టం చేశారు. గోదావరి వరద జలాలను వర్షాభావ ప్రాంతాలకు తరలించే లక్ష్యంతో పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు పంపినట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీరు, సాగునీరు, పరిశ్రమల అవసరాలు తీరనున్నట్లుగా వివరించారు. జాతీయ నదుల అనుసంధాన విధానంలో భాగంగా దీని అనుమతులు మంజూరు చేసి సాంకేతిక, ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ, ఒడిషా మధ్య వంశధార నీటి వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. వంశధార నీటి వివాద ట్రిబ్యునల్ తుది నివేదికను గెజిట్లో ప్రచురించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. వంశధార నిర్మించ తలపెట్టిన నేరడి బ్యారేజ్ నిర్మాణానికి మార్గం సుగమం చేయాలని కోరారు. గోదావరి జలాల పంపకంపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతోందని ప్రస్తావించారు. నదీ జలాల పంపకం కోసం గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్ను తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు. ఎగువ కృష్ణాపై ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన చర్యలపై సీఎం చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడం వల్ల ఏపీకి వచ్చే దిగువ ప్రవాహ జలాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి వెల్లడించారు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీకి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి, ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సహాయం విజ్ఞప్తి చేయడం, రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల భవిష్యత్తు, తాగునీటి భద్రతలు ఇవి ఎంత ముఖ్యమో అనే వాటి విషయాలన్నింటినీ కూడా కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి వివరించారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కేంద్ర సహాయం పైన కూడా పెండింగ్ లో ఉన్న అంశాలతో పాటు అంతర్రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారం పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. అయితే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి స్టాప్ వర్క్ ఆర్డర్ శాశ్వతంగా నిర్ణయం తీసుకోవాలని, అలాగే ఈ ఆర్డర్ కారణంగా ప్రాజెక్టులకు అమలులో అవరోధాలు ఏర్పడుతున్నాయి. అలాగే పోలవరం కుడి ఎడమ ప్రధాన కాలువల సామర్థ్యం పెంపు పెరిగిన కారణంగా వ్యయాన్ని కూడా రియంబర్స్ చేయాలని కోరడం జరిగింది. అదనంగా సుమారు 32,000 కోట్ల రూపాయల నిధులు అవసరం ఉంటుంది అనే విషయాన్ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఇక ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య వంశధార నీటి వివాదాన్ని పరిష్కరించాలని, అలాగే నీటి వివాద ట్రిబ్యునల్ ఏదైతే ఉందో తుది నివేదిక గెజెట్ లో ప్రచురించాలని కూడా కోరడం జరిగింది. ఆ ట్రిబ్యునల్ నివేదిక వెంటనే గెజెట్ లో ప్రచురించి వంశధారపై తలపెట్టినటువంటి బ్యారేజ్, నేరడి బ్యారేజ్ నిర్మాణ మార్గంకి సుగమం చేయాలని కూడా కోరారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడం వల్ల ఆంధ్రప్రదేశ్ కు వచ్చే దిగువ ప్రవాహ జలాల పైన తీవ్ర ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎగువ కృష్ణ ఆల్మట్టి ఎత్తు పెంపుకు కర్ణాటక ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే ప్రపోజల్ ఉందో దానికి అభ్యంతరం తెలపడం కూడా జరిగింది. ఇక నీటి పంపకం కోసం గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్ ను తక్షణమే ఏర్పాటు చేయడం వల్ల గోదావరి జలాల పంపకం పైన ఏపీ, తెలంగాణ మధ్య కొనసాగుతున్నటువంటి వివాదానికి పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంటుందని కూడా ఆయన కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తోటి ఏదైతే నీటి వివాదాలకి సంబంధించి అలాగే పోలవరం అంశంలో కూడా కొంత చొరవ చూపించాలని చెప్పి, అలాగే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక సహాయం చేయాలి అని కూడా సీఎం చంద్రబాబు నాయుడు కోరినట్టుగా తెలుస్తోంది. రైట్ కాంతి.